ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं श्री सत्यसाई गणाधिपः। హృదయతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మం ప్రణామం చేసుకుంటే అందరికి సాయిరాం అండి. మనకు స్వామివారు ఇచ్చిన సంకల్పం ప్రకారం ఒక 6-7 నామ సంకీర్తనలు పెట్టుకున్నాం. దాంట్లో రెండవ భాగంగా ఈరోజు మనందరికీ సుపరిచితురాలు, తన గానామృతంతో ఎంతో మందికి ఆనందాన్ని కల్పిస్తున్న శ్రీమతి దంటు అన్నపూర్ణ గారు హైదరాబాద్. వారికి గానామృతాన్ని మనకి వినిపించమని ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం. సాయిరాం అందరికి సాయిరాం. ఓ ఓ ఓ ఓం గణనాన్ త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి धीनामभिद्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। गणपति देवा श्रीनन्दना गणपति देवा गौरीनन्दना कैलासमुदिगी వచ్చి పర్తిని కొలువున్నావా గణపతి దేవా శ్రీనందనా కైలాసముదిగి వచ్చి పర్తిని కొలువున్నావా గణపతి దేవా గౌరీనందనా నీ పదములే నమ్మినాను నీరజనయనా నీ పదములే నమ్మినాను నీరజనయనా ఫాల శశి విభూషణ భక్త పోషణ ఫాల శశి విభూషణ భక్త పోషణ మాతృభక్తి పరాయణ మంగళ చరణ మాతృభక్తి పరాయణ మంగళ చరణ ఆశ్రిత జన రక్షణ ఆనంద కారణ ఆశ్రిత జన రక్షణ ఆనంద కారణ
ని పగరి సరి గ ప ని ప పసని పగరి పగరి సరి గ రి గ ని గరి సని పగరి గణపతి దేవా గౌరీ నందన కైలాసము దిగి వచ్చి పర్తిని కొలువున్నావా గణపతి దేవా గౌరీ నందన జననీ పార్వతి జగదీశ్వర నందన జననీ పార్వతి జగదీశ్వర నందన త్రిభువన పాలన త్రిలోక వందన త్రిభువన పాలన త్రిలోక వందన శ్రీ గురు గుహ సురమునివర సేవిత చరణ శ్రీ గురు గుహ సురమునివర సేవిత చరణ భక్తి నివాస గణేశ భక్త చందన భక్తి నివాస గణేశ భక్త చందన గగ పని నిసా సని పగరి గ పని సగరి గరి సాని గరి సరి సని పసని పగరి గణపతి దేవా నందన కైలాసము దిగి వచ్చి పర్తిని కొలువున్నావా గణపతి దేవా గౌరీ నందన గణపతి దేవా గౌరీ నందన సరే మేలుకో సాయేష మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో సాయేష మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో సాయేష మేలుకోవయ్యా కలకలాయని పక్షి పులగణములను విప్పే కళ్యాణ గుణధామ మేలుకో కలకలాయని పక్షి పులగణములను విప్పే కళ్యాణ గుణధామ మేలుకో విరవిరా పరుగెత్తి భక్తుల రుదెంచేరు బంగారు నా తండ్రి మేలుకో మేలుకో సాయేష మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో సాయేష మేలుకోవయ్యా తొలి కోడి కూసినది తెల్ల తెల్లవారినది సాయిరాడి దొరమేలుకో తొలి కోడి కూసినది తెల్ల తెల్లవారినది సాయిరాడి దొరమేలుకో తొలి జాము నీలెచ్చి నీ దారి కాసేటి దీన జనులను చూసి ఏలుకో మేలుకో సాయేష మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో సాయేష మేలుకోవయ్యా పద్మబంధువు రేఖ
నింగిపై సాగినది లోక బాంధవని దురమేలుకో పద్మబంధువు రేఖ నింగిపై సాగినది లోక బాంధవని దురమేలుకో సదల హృదయము తోడ సాక్షాత్కరింపగా సాయేష మేలుకో మేలుకో సాయేష మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో సాయేష మేలుకోవయ్యా. సరే సరేమండి, ఇది గోదాదేవి పాట మల్లెలు ముల్లలు అని. సాయిరామ్. మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసేయాండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసేయాండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వేయాండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తన మీద పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు చందనము తన మీద పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులు చూసి చక్కెర తీపని ఆండాళ్ళు రకరకాల ఫల రుచులు చూసి చక్కెర తీపని ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగుడికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు. సాయిరామ్. సాయిరామ్ అండి. అన్నమాచార్య కీర్తన. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద గొల్లెతలు మొక్కేరు గోవింద నీ కొల్లల చీరలిమ్మని గోవింద గొల్లెతలు మొక్కేరు గోవింద
నీ కొలల చీరలిమ్మని గోవింద కొల్లు దొంగిలెగా గోవింద నిన్ను కొల్లున నవ్వేరు వీరే గోవింద కొండ వేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద గోవులగాచే వేళ గోవింద పిల్లంగోవిని వలచిరే గోవింద గోవులగాచే వేళ గోవింద పిల్లంగోవిని వలచిరే గోవింద గోవాళులయములలో గోవింద నీకు కోవరమున్నారురా గోవింద గోవాళురయ్యములలో గోవింద నీకు కోవరమున్నానురా గోవింద కొండ వేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద కొట్టేటి ఒట్ల కింద గోవింద నీతో గొట్టె వాటై పెనగేరు గోవింద కొట్టేటి ఉట్ల కింద గోవింద నీతో గొట్టె వాటై పెనగేరు గోవింద కొట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద కోడి గొట్టాన బెట్టేరు బత్తి గోవింద గుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద కోడి గొట్టాన బెట్టేరు భక్తి గోవింద కొండ వేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద కొండించేరు యశోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. సాయిరామ్. సాయిరామ్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. మునితో బుట్టుమట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కలశాంది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకట దయమరియే మరుదు. కలశాంది కూతురట
గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజవాసినియట మరుదు జలజవాసినియట కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 అమరవం మహిమయే మరుదు అమృతపు చుట్టమట ఆనందాలకే మరుదు అమరవం మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశ్వరి పెండాడి కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారాయ చెలువపు తిమ్మరాయ సకల వైభవరాయ సకల వినోదరాయ వనితలయ గురుతైన కొండల తిరుమలగిరిరాయ దేవరా సురత బిన్నాణ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ గొల్లెతల ఉద్దండ గోపాల కృష్ణరాయ సల్లు వేద జాడరాయ చల్లవ గొల్లెతల ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ చల్లు వేద జాడరాయ చల్లవ చెప్పబడి చెప్పరాని కొల్లనైన భోగరాయ కొండల తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాణ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సామ సంగీత
సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభారాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభారాయ నన్ను కామించినను కోరితే కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరాయ సురత బిన్నాడ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 తిరుమలగిరి సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు నేను పాడబోయే పాట ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన మన స్వామికి ఇష్టమైన పాట, పాట పాడు మా కృష్ణ అని. సాయిరామ్. సాయిరామ్. పాట పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే లోకునటులా మాటలాడుమా ముకుంద మనసు తీరగా పాట పాడుమా కృష్ణ పలుకుతే లోకునటులా మాటలాడు మా ముకుంద మనసు శృతిలయాదులు ఎత్తులు నిన్ను శృతిలయాదులు ఎత్తులు నిన్ను మది సదమల సన్నోతింతో వరనా పాట పాడుమా పలుకుతే లోకునటులా మాటలాడు మా ముకుంద మనసు తీరగా సామవేద సంగీత సామవేద సంగీతము దానికంగానము పాట కూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే లోకునటులా మాటలాడు మా ముకుంద మనసు సాయిరామ్.
సరే. నీవుండేదా కొండపై నా స్వామి నేనుండే పై ఏ నీతోనో ఏ పూల పూజింతును ఉమ్, ఉమ్. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే ఈ పేదరాణి మనస్సెంతో వేచే నీ పాద సేవా మహాభాగ్యమేవా నాపై చూపవా నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ నీతోనో ఏ పూల పూజింతును దూరాన కనే భాగ్యమీవా నీ రూపునాలో సదా నిల్పనీవా ఏడు కొండల పైన స్వామి నాపై చూపవా నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండే ఏ తోనో ఏ పూల పూజింతును ఏ పూల పూజింతును సాయిరామ్. సాయిరామ్ అండి. ఇది రామదాస్ కీర్తన. హరిహరి రామ నన్నం. సాయిరామ్. హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే వరదు. హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే వరను. హరి హరి రామ. దశరథ దశముఖ పశుపతి విమోచన దశరథ దశముఖ పశుపతి విమోచన. హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే వరను. హరి హరి రామ నన్నరమర చూడకు. మణిమయ భూషణ మంజుల భాషణ భీషణ రఘుకుల పోషణ మణిమయ భూషణ మంజుల భాషణ భీషణ రఘుకుల పోషణ మణిమయ భూషణ మంజుల భాషణ
భీషణ రఘుకుల పోషణ హరి హరి రామ నన్న రమర చూడకు నిరతముని నామ స్మరణయే మర హరి హరి రామ పతిత పవన నామ భక్తిధామ శ్రీరామ దాసుడే పతిత పవన శ్రీరామ దాసుడే హరి హరి రామ నన్న రమర చూడకు నిరతముని నామ స్మరణయే వర హరి హరి రామ నన్న రమర చూడకు నిరతముని నామ స్మరణయే మరణు హరి హరి రామ సాయిరామ్ సాయిరామ్ అండి. ఇది గోదాదేవి మంగళహారతి పాట. బృందారక సందోహముతో వందారు మోని బృందముతో పెందిరువడి పెరు మందిరమును ఇడితరు బృందారక సందోహముతో వందారు మోని బృందముతో పెందిరువడి పెరు మందిరమును విడితరు బృందారక సందోహముతో శివనిలో మూలకయటి మూలకయటి వెలసినమున విష్ణు చిత్తున వెలిగిన తారక సందోహముతో వందారు మోని బృందముతో పెందిరుబడి పెరు మందిరమును విడితరు బృందారక సందోహముతో విరజానదిక పరమ వరుడార్ మనసిరి వధువు కదా బృందారక సందోహముతో వందారు మోని బృందముతో పెందిరుబడి మందిరమును విడితరు బృందారక సందోహముతో బృందారక సందోహముతో బృందారక సందోహముతో. సాయిరామ్. సాయిరామ్ అండి. నెక్స్ట్ పాడవే పాట ఉయ్యాల పాట.
సాయి ఉయ్యాలలో శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి ఆనందదాయి ఉయ్యాలమా శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి నా ససరో పాల్కడలి మానస సరోవర పాల్కడలి కాగా శేషరూపకనాడి కల్పమున నిలచి శ్వాసలే మధుర గానము నా కనువే విహరింపుమయ్యా తనువే విహరింపుమయ్యా ఉయ్యాల శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందరాయి బ్రహ్మాండమం వ్యాపించి నీవేవో నా నిలచియున్న విశ్వం ఈ విశ్వం నీలో వాసుదేవ వాసుదేవ నీలో శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనంద లాలి 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 రైట్ Thank you so much, Annapurna. Wonderful. God bless you. Now, M. Radhika, yesterday they attended bhajan at Vemmavaram from their Samiti. She want to share her views, few minutes. M. Radhika. సాయిరామండి. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాల చరణాల విందములకు శతకోటి నమస్కారం చెప్పుకుంటూ, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకి నా అభివందనాలు. మరియు సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. నేను లోగడ గురువు గారు వచ్చినప్పుడు చూస్తానికి వెళ్ళాను. 4వ తారీఖు 5వ తారీఖు వాళ్ళ ఇంట్లో విభూది వస్తుందన్న ఆనందం 5వ తారీఖు మీ అందరితో షేర్ చేసుకున్నానండి. అలా షేర్ చేసుకున్న తర్వాత నేను మా అబ్బాయి వెళ్ళి ఎలాగైనా సరే ఆ విభూది ఫోటోల నుంచి రావటం తీసుకెళ్ళి చూపించాలని మనసులో సంకల్పం పెట్టుకొని వెళ్దాం అనుకున్న తర్వాత నేనొక్కదాన్ని వెళ్ళటం కాదు, ఇది స్వామి యొక్క లీల. నారాయణమూర్తి గారి ఇంట్లో స్వామి ఎలా వేయించేసి ఉన్నారు ఏంటి అనేది
అదంతా మా సమితి సభ్యులందరికీ తెలియచేసి పోయిన గురువారం అందరికీ చెప్పి ఇట్లా నేను వెళ్ళి ఆనందం పొందానండి. మరి మేము వెళ్దాం అనుకుంటున్నాం, మీరందరూ ఎవరైనా వస్తానంటే కలిసి వెళ్దాం, లేదంటే నేను మా బాబు అయినా వెళ్ళటం గ్యారంటీ అనేసరికి సరే రాధిక ఇప్పుడు చెప్పావు వాటికి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వెళ్దామమ్మా అన్నారు. అలాగే నిర్ణయం తీసుకొని పోయిన గురువారం చెప్తే నిన్న గురువారం రోజు వెళ్ళామండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పొందిన ఆనందం వర్ణాతీతమైతే ఇప్పుడు ఇంకా వర్ణాతీతం. ఇప్పుడు పొందిన ఆనందం ఇంత అంతా కాదండి. ఒక 11 మంది మెంబర్స్ ఒక చిన్న వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి కాసేపొచ్చి భజన చేసుకొని వెళ్తామమ్మా గిరిజా మీ ఇంట్లో అనని చెప్పాము. కానీ అక్కడికెళ్ళాక అసలు మాకు టైం తెలియలేదండి. ఎంతసేపు కూర్చొని భజన చేసేస్తున్నామో ఏంటి ఏం తెలీలా. మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయి చక్కగా గిరిజమ్మ ఇల్లంతా చక్కగా అలంకరించి మా కోసం ఎదురు చూస్తా కూర్చున్నారు దంపతులిద్దరు. మేము వెళ్ళంగానే మంచిగా ఆహ్వానం చెప్పి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి భజన చేసుకుంటుంటే గిరిజ వెనకాలకెళ్ళిపోయి కూర్చుంది. నేను చూస్తే గిరిజ వెనక్కి లేకపోయేసరికి ఎదర లేకపోయేసరికి ఎందుకమ్మా వెనకాలన్నా ముందుకు రాని సైగ చేసి పిలిపించాను ముందుకి. పిలిపించేసరికి ఆ అమ్మాయి వచ్చి ముందర ఒక ఆసనం ముందు కూర్చుంది. గిరిజ వచ్చి కూర్చున్న చోట కుడి చేతి వైపు పక్కన కొంచెం విభూది ఫోటో వచ్చి హైట్‌లో ఉంది. అంత హైట్‌లో నుంచి గిరిజ కూర్చున్న చోట పక్కన పడిందండి విభూది మేము చూస్తుండంగానే. ఇక, ఇక మైమరిచిపోయామనమాట. ఒళ్ళంతా గగురుపాటు వచ్చేసేసింది. నాకు ఆనందం పట్టలేక నేను భజన చేస్తున్న దాన్ని నేను లేచి ఎళ్ళిపోయి, కిందకి వెళ్ళి వంగి దండం పెట్టుకొని, అంత చిటికెడు తీసుకొని నుదుటికి పెట్టుకొని, ఇక్కడ, అక్కడ ఎక్కడ చూసినా నువ్వున్నావని చెప్తావు స్వామి. ఎంత ప్రత్యక్షంగా చూపిస్తున్నావు. ఇప్పుడు మా పొన్నూరు సమితి సభ్యులందరినీ తీసుకెళ్ళటానికి వాళ్ళందరికీ నేనేంటంటే నేనొక్కదాన్ని చూడకూడదు. అందరికీ స్వామి మహిత్యం చూపించాలని సంకల్పంతో తీసుకెళ్ళినందుకు మా పొన్నూరు సభ్యులందరికీ కూడా స్వామి నేనున్నాను అని ఎంత మంచి చక్కటి అభయహస్తం ఇచ్చి చూపించారంటే అంత చక్కగా నిరూపించారండి. భజన చేస్తూ ఉంటే అంత పెద్ద మాల అలా పడిపోయిందండి. విభూది అయితే మేము వెళ్ళిన తర్వాత పెరిగినట్టు మా కన్వీనర్ గారు చూసి నన్ను పిలిచి చూపించారు. "అమ్మ రాధిక మనం వచ్చాక పెరుగుతుంది. చూసావా లేదా?" అంటే చూసానండి అన్నా. అసలుకి మనం ఏదో అనుకుంటాము, ఏదో చేద్దాం, ఓ పావుగంట ఉండి, అరగంట ఉండి వెళ్ళిపోదాం అనుకున్నోళ్ళు 3 గంటల పైన వేమవరంలో ఉండిపోయామండి 4 గంటల దాకా. మాకు టైం తెలియలేదు. స్వామి కీర్తనలు పాడుకుంటుంటే ఎంత ఆనందం పొందామంటే అంత ఆనందం పొందాం. ఆ మాల ఇంత పెద్ద మాల వేశారండి, అలంకారం చేశారు. ఆ మాల అలా అలా పడిపోయింది. సరే పడిపోయింది కదా అని చెప్పి తీసి మళ్ళీ తగిలిచ్చి లాస్ట్‌కి ఫోటోస్ తీసుకొని వస్తుంటే మళ్ళీ పడిపోయిందండి. మీరు నన్ను వదిలేస్తున్నారా అన్నట్టుగా నేను ఇక్కడే ఉన్నానని చెప్పడానికన్నట్టు ఆ మాల మళ్ళీ పడిపోయింది రెండోసారి గూడా. ఇక నాకు పొందిన ఆనందం నాకైతే ఆనందం ఆక్క ఏడుపొచ్చేసేసి నేను గుండెలు ఫ్రీ అయిపోయానండి. నేను నా జన్మ ధన్యం అనిపించింది నిన్న వేమవరం వెళ్ళిన దానికి. నా జన్మ చాలా నేను పొందిన ఆనందం వెలకట్టుకోలేను. అంతటి ఆనందం పొందాను నేనైతే. అది నేను చెప్పుకునే దానికన్నా ఎవరికి వాళ్ళు వెళ్ళి చూసుకొని పొందితేనే ఆనందం చాలా అద్భుతం. మేము అక్కడ వీళ్ళింట్లో ఆదిత్యం గిరిజమ్మ ఏం చెప్పిందంటే రాధిక గారు 11 మంది వస్తామంటున్నారు కదా, నేను అందరికీ వంట చేసి పెడతానండి, ఏం పర్వాలేదు భోజనాలు చేసి వెళ్ళండి అని అమ్మాయి ఆహ్వానిస్తే నేను చెప్పాను, ఒక్కదాన్ని చేసుకోవాలమ్మా, అంత పని వద్దు, అట్లాంటి పని పెట్టుకోవద్దు, మేము వస్తాము, ఏదో ఒకటి అంత ప్రసాదం పెట్టి ఇచ్చి పంపించేయమ్మా చాలు అని చెప్పి ఆ అమ్మాయికి సర్ది చెప్పి ఇక్కడ మా వాళ్ళకి చెప్పుకొని తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దామని వెళ్ళాక ఇక్కడ అయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళామండి. ఆ గుళ్ళోకి వెళ్తే ఆ గుళ్ళోంచి పాండురంగ స్వామి గుడికి తీసుకెళ్లారు దారా నారాయణమూర్తి గారు. అక్కడికి వెళ్తే ఆ గుళ్ళోంచి బయటికి రాబుద్ది కాదే. ఎవరి కాళ్ళకి అందరూ పెద్దవాళ్ళు, ఓపికలు లేవు, అయినా సరే అలాగే నుంచుండిపోయి నారాయణమూర్తి గారు చెప్పిన మాటలు, ఆ గుడి యొక్క మహిమ, ఏ రోజు ఎలా చేసిందో ఆయన చెప్పిన అద్భుతాలన్నీ వింటూ ఉంటే అసలు ఎవరు కదలట్లేదు అక్కడి నుంచి. మనం వెళ్ళిపోవాలి అనే పెట్టుకొని వచ్చిన సంకల్పమే మర్చిపోయి పూర్తిగా లీనమైపోయి ఉండిపోయాం అంతే. అక్కడ టైం లేదు, ఒక టైం చూసుకున్నది లేదు, వెళ్ళిపోవాలి కంగారు పడింది లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటుంటే మాకు అక్కడికి వెళ్ళాము, ఆతిథ్యం పొంది వచ్చాము. 2 ఫోటోలు తీసుకున్నాం వచ్చాము. మాకు గురువారం సాయంత్రం సమితిలో భజన ఉంటుందండి. భజన అయిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరో
మీ సమితి సభ్యులతో భవానీ భజన పెట్టుకుంటున్నాము. అక్కడ మీరు కూడా వచ్చి స్వామి కీర్తనలు పాడి 1 గంట పాడేనే వెళ్ళండి అంటే నేను అన్నాను, భవానీ భజన పెట్టుకున్నప్పుడు మన భజన కూడా కలిపితే 2 కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయేమో కదా, మనకి వాళ్ళకి కుదరదు అండర్స్టాండింగ్, మనం ఇంకో రోజు పెట్టుకుందాం అని చెప్పండి అంటే, కాదు ఏమన్నా సరే అదే రోజు వచ్చి పాడాలన్నారు. సరే సమితిలో భజన అయిన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రము భవానీ భజన దగ్గరికి వెళ్ళామండి. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి భవానీ మాల వేసుకోవడం వల్ల ఆ గదంతా చక్కగా అలంకరించుకున్నారు. ఎక్కడ చూసినా భజన చేయడానికి వెళ్ళాము, మళ్ళీ 11 మంది 15 మంది వెళ్ళాం. తీరా వెళ్ళేసరికి ఎక్కడ చూసినా స్వామి ఫోటో కనిపించలేదండి. ఎలా చేయాలి భజన చేయాలంటే? భవానీలు వాళ్ళ గదిలో నిండా అలంకరించిన వాళ్ళు కూర్చున్నారు. మేము ఇక్కడ అనుకుంటే సింహాసనం కట్టి అలంకారం చేసి పెడదామంటే ఫోటో లేదు. ఏం ఆ కుర్చీలు మామూలు మొదలు పెడదాం చెప్పి స్వామి ఆ గ్రీటింగ్ కార్డ్ పెట్టి చిన్న గ్రీటింగ్ ఆ కుర్చీ అసలు కనిపించే వాయిస్ బ్రేక్ అవుతుంది. మొదలు హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. మొదలు పెట్టాము అంతే. మొదలు పెట్టగానే స్వామి వచ్చారండి. స్వామి వచ్చిన తర్వాత ఫోటో ఏదైనా చూడమని. ఓం శ్రీ సాయిరామ్. అమ్మాయికి సిగ్నల్ ప్రాబ్లం ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా అమ్మాయి చెప్పిన టాపిక్ తోనే మనం వెళ్దాం. మీరు మనం స్వామి మెసేజ్లోకి. నేను కూడా స్వామిని అడుగుతుంటాను ఎప్పుడైనా భజనకి వెళ్ళినప్పుడు. నేను ఎప్పుడు కూడా స్వామి ఫోటోని చూస్తూ కూర్చుంటే ఏం పడతాయి, నాకు తెలుసు ఏం పడతాయో. నేను స్వామిని కోరేది ఒకటే, నేను ఒక్కరిని చూడటం కాదు స్వామి, 10 మంది చూసేట్టుగా చెయ్యాలి. నువ్వు చేయదలుచుకుంటే ఒక పువ్వు పడేస్తావా, ఒక దండ పడేస్తావా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. నేను ఒక్కనే కాదు, ఆల్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ. అందరూ కూడా దివ్యత్వాన్ని అనుభవించేట్టుగా ఆస్వాదించేట్టుగా చేయమని నేను స్వామి రిక్వెస్ట్ చేస్తే ఎక్కడన్నా భజనకి పోయినప్పుడు, సో దట్ ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. సో విల్ స్టార్ట్ దిస్ సత్సంగ విత్ దిస్ టాపిక్ ఓన్లీ. మరి అందరూ దివ్యత్వాన్ని గుర్తించగలరా అంటే గుర్తించలేరు. రాముణ్ణి ఎంతమంది భగవంతుడిగా గుర్తించారు? కృష్ణ పరమాత్మని ఎంత గుర్తించారు? మరి కృష్ణుని దేవునిగా గుర్తిస్తే బాల్యంలో 18 మంది రాక్షసుని చంపాడు. ఆయన దేవుడైతే ఒక బండరాయి ఉంది, బండరాయిలో విగ్రహం దాగి ఉందని నీకు నాకు తెలుసా? తెలియదు. ఒక శిల్పికి మాత్రమే తెలుసు. మరి మనకెందుకు కనపడలేదు? కనపడదు. మనకు బండరాయిగా ఉంటుంది, అందులో శిల్పి అద్భుతమైన విగ్రహం దాగి ఉంటుంది. బండరాయిలోంచి ఒక మూర్తిని తయారు చేసే అర్హత, అధికారం శిల్పి మాత్రమే ఉంది, నీకు నాకు లేదు, తెలియదు మనకు. అందుకని స్వామి దివ్యత్వాన్ని గుర్తించాలంటే ఈ మస్ట్ హ్యావ్ అధికారం అత్యవసరం అంటూ తన సత్సంగాన్ని ఆ రోజు కంటిన్యూ చేస్తున్నారు. ఇది 76 మెసేజ్ అండి. విల్ గో ఫార్వర్డ్. ఏంటి అధికారం అనేది చూద్దాం. మనం ఏమంటుంటాము? దైవం ఇట్టి విభూతిలే చేయవలను, ఇట్టివాన్ని చేయకూడదు అని నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా? ఏమాత్రం లేవు. ఆయన ఇష్టం. హిజ్ విల్, నాట్ అవర్ విల్. ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేయలేదు, ఆయన ఇష్టం అండి. మనోహర్ అడగటండి, ఆయనకి ఏ ఇష్టమే దాన్ని చేస్తాడు. అణువు మొదలు ఘనము వరకు ఏమైనా చేయటకు తనకు అధికారం ఉన్నది.
అది తన ఇష్టం, కానీ పరులెవరికి దానిలో ప్రవేశించడానికి అధికారం లేదు. దైవత్వాన్ని గుర్తించడానికి ప్రప్రథంగా అధికారము అత్యవసరం అంటున్నారు స్వామి. యు మస్ట్ హ్యావ్ ది ఎలిజిబిలిటీ. అర్హత సంపాదించు, అధికారం సంపాదించు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వైద్య మార్గం నందు రోగ విషయములను పరిశీలించి తగిన ఔషధోపచారం నిర్ణయించడానికి తర్ఫీదు పొంది డిగ్రీలు సంపాదించిన డాక్టర్లే అధికారులు. మనం ప్రిస్క్రిప్షన్ రాస్తే తెలుతుందా, బొక్కలో పెడుతుంది. ఒక ప్రిస్క్రిప్షన్ రాసి మనం ఏదో తెలిసే జలుబు అంటే కోల్డ్రిన్ వేసుకోలేకపోతే పారాసిటమాల్ ఇది చెప్పడం వేరు. ఒక అధికారంగా ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసియాలంటే డాక్టర్ మాత్రమే అధికారం ఉంటుంది. మనం చేయగలం ఆపరేషన్ కత్తిపెట్టి ఊరుకోరు అట్లా చేస్తే. ఇలా సర్టిఫికెట్ లేదా చాలా మంది డాక్టర్లు తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు గవర్నమెంట్. భవనాలు ఉన్నాయి, లేకపోతే వంతెలు ఉన్నాయి, ఎవరు పెడితే వాళ్ళు కడతారా? వాళ్ళు కడితేనే ఆగట్లేదు, మళ్ళాంటి వాళ్ళు కడితే వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ అవే లీక్ అవుతున్నాయి. మనం కడితే ఇంకెలా ఉంటుంది? సో భవనాలు కట్టాలన్నా వంతెనలు కట్టాలన్నా ఇంజనీర్లు అధికారులు, వాళ్ళ సూపర్విజన్లోనే జరుగుతాయి కన్స్ట్రక్షన్స్. సో దట్ అధికారం లేని వారు దైవత్వాన్ని విమర్శించిన అది ఆశాస్పదమే అగును. మనకి ఎలిజిబిలిటీ లేదు, అందుకని చెప్తుంటాం. వాళ్ళ గురించి మాట్లాడే అధికారం లేదు, జస్ట్ సీట్ అని చెప్తుంటారు చాలాసార్లు. మనం మాట్లాడే అర్హత లేదు వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ టీవీలో జస్ట్ చూడటం వరకు మన పని. ఆయన ఇట్లా చేశారు మనం ఎవరండి అనడానికి? వాట్ ఎలిజిబిలిటీ వర్ హ్యావింగ్? మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అందరూ గుర్తించలేరు. దివ్యత్వాన్ని గుర్తించకపోవడం ఒక రోగం అంటున్నారు స్వామి. ఇట్ విల్ నాట్ బి యోగం కానే. రాముడు, కృష్ణుడు, క్రీస్తు అందరూ చమత్కారములు, అద్భుత కార్యములు చేసిరి. ఎలా తెలుస్తుంది? వాళ్ళ హిస్టరీ, చరిత్రలు చెప్తున్నాయి. రాముడు తాను ధర్మ మార్గంలో ప్రవేశించాడు, అద్భుత కార్యములచే, చమత్కారములచే దిగ్విజయం గావించుతూ వచ్చాడు. కోతుల చేత లంకను వంతెన నిర్మించాడని భారతీయ చరిత్ర చెబుతుంది. రాముడు కనుక కోతులు సాయం తీసుకుని నేనైతే నాకు ఎక్కడాలి, నాకేం ఒక్కర్లేదు, నేనే కట్టేశామని బిడ్డ అన్నాడు అహంకారపూర్తమైన అర్జునుడు. ఓహో అలానా అర్జున, అయితే కట్టుమన్నాడు కృష్ణుడు. అంటే ఎప్పుడైతే ఐగో అనమాట, ఉడకని అంతే. యుగో తోట కృష్ణుడు ఉండడు, రాముడు ఉండడు. దైవానికి ఆ ప్లేసే లేదు. ఇది రామ ఆర్ కామ, ఇద్దరిలో ఒక్కరికే స్థానం. ఇట్స్ నాట్ మల్టిపుల్ చైర్, ఉన్నది ఒకటే కూర్చు సింహాసనం. రాముడికి ఇస్తామా, కాముడికి ఇస్తామా, మన ఇష్టం అది. సో బ్రిడ్జ్ కట్టాడు, చాలా తొందరగా కట్టేశాడు. అవును, రాముడికి చాలా రోజులు పట్టింది, 100 రోజులు ఎంత పట్టిందిట. రోజు కొన్ని కిలోమీటర్లు కట్టుకుంటూ వచ్చారు. రామకథ రసవాహినిలో రోజుకి ఎంత కట్టారో చూసుకోవచ్చు. సో కెన్ ఐ టెస్ట్ ఇట్? వై నాట్ అర్జున, వై నాట్ కృష్ణ? నా మీద నీకు డౌటా? నేనంటే ఏమనుకున్నావు? నా దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి. యూ కెన్ టెస్ట్ ఇట్. ఆర్ యు ష్యూర్? బావా, నా శక్తినే పరీక్షిస్తున్నావా? ఆంజనేయ స్వామిని పిలిచాడు, కనపడకుండా వచ్చాడు, అడుగు పెట్టాడు, పుట్టుకుని ఇరిగిపోయింది. కాస్త గర్వం పూర్తిగా అనగల ఇంకా. సో అది ట్రై అగైన్ అన్నాడు. ఆ విధంగా 2-3 సార్లు ట్రై చేశాడు. నీకు అర్జున్ సంగతి తెలిసింది కదా, ఎవరిని అడగరు చెప్పడు. భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు, సాయంత్రంలోగా వాడి తలకాయ తీసేస్తాను, వీడిని చంపేస్తాను. నన్ను పక్కనే ఉన్నావుగా, ఐ షుడ్ నాట్ కన్సల్ట్ మీ. అటువంటి భీషణ, లేకపోతే నిప్పులో దూకుతాను, ప్రవేశం 2 పదాలు రెడీగా పెట్టుకుంటాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బాబా ఈసారి కుంగిందంటే నీకు కనపడను అంటే ఎంత ఇంటిమసీ చూడండి. అలా ఉండబట్టి బెదిరిస్తున్నాడు. అందరూ బెదిరించారు కృష్ణుని, వాళ్ళిద్దరికే కుదిరింది. అందుకని నరనారాయణలు అన్నారు.
వీడు అన్నంత పని చేస్తారని చెప్పి అర్జునుడు పోయి ఆ బావిలో పడ్డానికి భుజాల మీద కనుక స్వామి ఎలా ఇట్టుకున్నాడు, పాము మీద పోతుంటే టైర్ కింద ఎలా దూరాడో ఆ బ్రిడ్జి కింద దూరేట. ఆంజనేయ స్వామి కాలు పెడితే ఆగుతుందండి బలం. అది ఫిజికల్ స్ట్రెంత్ చేత కట్టబడిన బ్రిడ్జ్ కాదు అది. స్పిరిచువల్ స్ట్రెంత్ బ్రిడ్జ్, రామనామం అనే శక్తి చేత కట్టబడిన బ్రిడ్జ్ అండి. అంతమంది కోతులు వాళ్ళ ఆ శక్తికి లెక్కలేదు. అంతమంది దాటారంటే ఎంత పకడ్బందీ కట్టాలండి. సామాన్యుల అందరికంటే నేనే వీక్ ఫెలో అని చెప్పాడు. నాకంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చాలా మంది అని చెప్పాడు హనుమంతుడు. ఐఎమ్ ఓన్లీ వీకెస్ట్ ఫెలో అయ్యారు, అందుకని నన్ను పంపించాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని చెప్పాడు ఆంజనేయ స్వామి లంకలో. ఆ విధంగా కోతులచే లంకకు వంతెన నిర్మించాడని భారతీయ చరిత్ర అర్థమవుతోంది. ఈ దేశ కాల పరిస్థితిని పురస్కరించిన అట్టి చమత్కారము, అద్భుత కార్యము ఆ కాలమును సత్యమైనది. అకార్డింగ్ టు ద ఏజ్, అకార్డింగ్ టు ద యుగ ఆయన యొక్క చమత్కారాలు ఉంటాయి. ఎప్పుడు ఒకటే చమత్కారం కాదు. కృష్ణుడు గాఢమైన వర్షధార నుంచి ప్రజలను కాపాడటకు కొండనెత్తి మిరకిలు జరిపాడు. అయితే కృష్ణుడు వంతెన కట్టలేదా, కాబట్టి కృష్ణుడు అవతార పురుషుడు కాదు అని ఎవరూ విమర్శించలేదు. రామావతారంలో వంతెన అవసరం, వంతెనలు కట్టారు. కృష్ణావతారంలో కొండ లేపాడు, గోవర్ధన గిరిజారి అక్కడ లేపాడు. ఈయన కట్టలేదంటే ఇక్కడ అవసరం లేదు బ్రిడ్జి, అక్కడ కొండ లేపుడు అవసరం లేదు. శంకరాచార్య వారి గురించి చెప్తారు స్వామి ఈ సందర్భంలో. శంకరాచార్యుల వారితో ఒక అబల ఇంటికి భిక్ష కొరకు వెళ్ళేట. ఆమె తన దగ్గర ఏమీ లేకపోవటం వల్ల ఒక ఉసిరికాయ ఇచ్చిందిట. దాన్ని చూశాడు, జాలిపడ్డాడు, హృదయం ద్రవించింది. ఆచార్యుల వారికి ఆశ్చర్యకరంగా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఆమె బెదరికాన్ని అంతం గావించారు అని ప్రాచీన గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ ఆదిశంకరాచార్య పీఠం వారు కూడా ఈ అద్భుతాన్ని గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేస్తుంటారు. శంకర్ల వారి దివ్యత్వాన్ని చాటుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులే ఈనాడు రాముల వారు గడియారాలు ఇవ్వలేదు, కృష్ణుడు గడియారాలు ఇవ్వలేదు, శంకర్లు గడియారాలు ఇవ్వలేదు, సత్యసాయి గడియారాలు ఇస్తున్నారు. సత్యసాయి బంగారు ఉసిరికాయలు ఇవ్వలేదు, కాబట్టి ఇది దైవత్వం కాదు అంటున్నారు స్వామి. కృష్ణుడు బంగారు ఉసిరికాయలు ఇవ్వలేదు కదా, మరి కృష్ణులో దైవత్వం లేదా? ఇవన్నీ కూడా దేశ కాల మాన పరిస్థితి అని 3 పదాలు వింటుంటారు. అకార్డింగ్ టు ద ప్లేస్, అకార్డింగ్ టు ద టైం, అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. అందరికి ఒకటే ఇస్తాడు. మందు డాక్టర్ ఇవ్వడు కదా, రోగిని కండిషన్ బట్టి డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తుంటాడు. సో దేశకాల పరిస్థితిని అనుసరించి ఉన్నామని మీరు మర్చిపోతున్నారు. ఆనాడు గడియారాలు అవసరం లేదు, అనవసరము. కానీ ఈ కలియుగంలో కూడా గుమ్మడికాయలు, తోటకూరలు కూడా అడిగేవారు ఉన్నారు అంటున్నారు స్వామి చమత్కారంగా. మన నిజంగా దైవత్వాన్ని గుర్తించాలి అని కోనుకున్న మానవుల బుద్ధి అనేక విధములుగా వికసిస్తుంది అంటున్నాడు. ధియో యోన ప్రచోదయాత్. బుద్ధి వికసించే గురించి మనం చేసే ప్రార్థన గాయత్రి మంత్రం. అంతేగాని నాకు సొమ్ములు కావాలి, సోపులు కావాలి, అందాలు కావాలి, పదవులు కావాలని చేయట్లేదు గాయత్రి మంత్రం. ఓ దేవి నా బుద్ధిని వికసించి, ధియో యోన ప్రచోదయ ధీమహి. ఆత్మయే మానవుని నిజ సత్యం అనే మార్గాన్ని ఆశ్రయించకుండా అన్య మార్గాన్ని అనుసరిస్తే లాభం లేదంటున్నారు స్వామి. మనం ఆశ్రయించవలసింది ఆత్మని. ఇట్స్ ఏ ఫండమెంటల్ ట్రూత్.
మీ విశ్వాసం పైన మీరు ఆధారపడాలి, అంతేగాని పరుల అవిశ్వాసం ఆధారంగా స్వీకరించకూడదు అంటున్నాడు. నా గురించి నేను ఆలోచించి బాగుంటుంది, వేరే వాడు సలహా తీసుకుంటే నాలాగా ఎందుకు ఆలోచిస్తాడు? చాలా మంది అలానే ఉంటారు, వాళ్ళ ఆలోచనలు పక్కన వాళ్ళకి ఇచ్చేసి. కంటిన్యూ చేస్తున్నారు స్వామి. సత్యసాయి యొక్క విభూతులన్నీ దివ్యత్వానికి ఇది భక్తులే మెసేజ్, ఎందుకని స్వామి ఇలా చెప్తాయి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చెప్పాల్సిన పరిస్థితి కూడా. అందుకనే బర్త్డే మెసేజ్ చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. సత్యసాయి యొక్క విభూతులన్నీ ప్రదర్శనలు కావు, నిదర్శనములు, దైవత్వానికి నిదర్శనములే. స్వామి లింగాలు చేసినప్పుడు మీకు బాధ లేదా అంటే, నాకు బాధ కాదు, మీకు బోధ చేయటానికి అంటుంటారు స్వామి. నువ్వు ఆధ్యాత్మిక రీతిగా విచారిస్తే జరుగుతున్నది సత్యసాయి పరిశోధన కాదు, భక్తుల పరీక్ష. గాలిలో ధాన్యాన్ని తూర్పారబట్టి తర్వాత గట్టి గింజలు మాత్రమే రైతులు ఇంటికి తెస్తారు కదా. ఇది మనందరూ తెలిసిందే. అదేవిధంగా నిరీశ్వరవాదం అనే గాలిలో ఇప్పుడు ఇది ఒక పరీక్ష అంటున్నాను. ఇది టెస్ట్ టు డివోట్ ఇస్ నాట్ టు భగవాన్. ఇంకొక విషయం చెప్తున్నారు స్వామి, నిజంగా ఇటువంటి మాటలు యుగ యుగాల నుంచి కూడా దైవత్వాన్ని అంటే ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. సో అది కనుక మనం చూస్తే, చరిత్ర చదివితే సత్యసాయి తత్వం దైవత్వమైన మనకి దృఢపరుస్తుంది. రామావతార కాలంలో మహాశక్తి మంత్రులైన అగస్త్య మహర్షి ఉన్నాడు, విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, వామదేవుడు ఉన్నాడు, భరద్వాజ మహర్షి, ఇంతమంది ఉన్నా ఒక రాముల వారి విషయమని తర్క వితర్కాలు ఏర్పడ్డాయి. ఒక రామతత్వం మాత్రమే పరిశోధించడానికి పూనుకున్నది. అలా అని చెప్పి కృష్ణావతార కాలంలో మహాశక్తిమంతులు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. అయినా ఒక కృష్ణతత్వాన్ని మాత్రమే అవకాశవాదులు, అవిశ్వాస పీడితులు పరిశోధించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు కూడా అంతే అని చెప్తున్నారు. ఎవరి దగ్గర పోయినా ముందు సాయిబాబాను చూసుకుని తర్వాత రండి అని చెప్తున్నారు. దీన్ని గమనించిన సాయితత్వము దైవత్వమైన సత్యం సులభంగా తేలుతుంది. నాగరికి ఎందుకు వచ్చారు, అవతార పుస్తకం పుట్టారు, అక్కడ పోమని చెప్పాడు రమణ మహర్షి కూడా. ఏం చేయాలంటే అటు పోయి కూర్చో ప్రశాంతి నిలయం, అంతే. నువ్వు చేయాల్సింది ఏం లేదు. అక్కడ ప్రశాంతి నిలయంలో వాళ్ళు కనువిప్పు ఏం చేయొద్దు, ప్రశాంతి నిలయంలో పో, భజన హాల్లో కూర్చో, అంతే. దర్శనం చేసుకో, వెళ్ళిపో, నీ ఇష్టం ఎన్ని రోజులు ఉంటావు. ఆ సౌత్ ప్రశాంతి నిలయంలో అడుగుతారు, నువ్వు ఏం చేయమన్నారు మీ గురువు, ఏం చేయొద్దాం లేదు, మా అక్కడికి పొమ్మన్నారు, కూర్చోమన్నారు, భజనలో పాల్గొనమన్నారు, భజన నామస్మరణ చేయమన్నారు, దర్శనం చేసుకుని ఇంటికి పొమ్మన్నారు. ఇది వీళ్ళకి కాదు, అక్కడ ఉన్న భక్తులకి, సౌత్ ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తులకు కనువిప్పు అనమాట. మనం ఇక్కడే ఉంటున్నాము, చూస్తున్నాం అంటే వాళ్ళకి ఏదో చూస్తున్నాం, తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, విజయవాడ కనకదుర్గమ్మ లాగా, శ్రీరంగంలో శ్రీరంగనాథుల లాగా. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా మీ విశ్వాసంపై మీరు ఆధారపడి మీ విశాల ప్రేమ, మీ సర్వ సమాన సేవా బుద్ధి, వీటిని అభివృద్ధి చేసుకోండి. వాడెవడో చెప్పారని చెప్పి మన సంవత్సరాన్ని బయటికి పోవటం, సాయిబాబా దేవుడే, ఈ సంవత్సరాలు చూసుకుంటే సాయిబాబా దేవుడే డౌట్ మనకు వస్తే ఎట్లా? ప్రహ్లాదును పాలించిన పరమ పురుషుడే, కుచేలను భోజన వేద చరిత్రుడు, ధ్రువకుమారుని సాకిన వైకుంఠవాసి ఆయన. అటువంటి అమరవంజుడు, అనాథనాథుడు, శ్రీనాథుడు, లోకనాథుడు ఈ సత్యసాయినాథుడు. అటువంటి సచ్చిదానందమూర్తి పుట్టపర్తి చక్రవర్తి, అమ్మ సత్చక్రవర్తి. అటువంటి విశాలమైన ప్రేమను విశ్వమంతా ప్రసరింపచేయాలి అనేది స్వామికి తత్వం.
అటువంటి సత్య స్వరూపుడు ఈ సత్యసాయి. మీలో ఉన్న భావాలను పురస్కరించుకుని ఈనాడు ప్రత్యేకంగా మీకు ఈ రీతిగా బోధించవలసి వచ్చిన చాలా ఓపెన్ గా చెప్తున్నారు స్వామి. అండర్స్టాండ్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్. లోపల అక్కడ కూర్చున్న జమైన భక్తుల యొక్క భావాలు గుర్తించాడు. వీళ్ళకి ఇంకా డౌట్ ఉంది. ఆ డౌటింగ్ థామస్ ఉండకూడదు, ఎందుకంటే అనుమానం పెనపోతుంది అనమాట. టు క్లారిఫై దట్ ఓన్లీ స్వామి has spoken 76 like this. సో వాట్ ఈజ్ అంటే దైవతత్వం నాట్ డిఫరెంట్ టు జీవతత్వం. ఎందుకే చెప్పాను ఫస్ట్, అహం సత్యబోధక ఇది ఫండమెంటల్ ట్రూత్ అంటే నేను నువ్వు ఒకటే. దిస్ ద ఫండమెంటల్ ట్రూత్. ఆయన అవతార పురుషుడు చెప్పింది మనం. నమ్మం, అన్ని ఒప్పుకుంటాం కానీ అది మాత్రం ఒప్పుకోని చెప్తుంటారు రాఘవేంద్ర. జీవత్వమే దైవత్వం అంటారు స్వామి. జీవుడే దేవుడు అనే సత్యాన్ని ఎక్కువ మంది అంగీకరించక, విశ్వసించక జీవితం అంతా దుఃఖంతో, అశాంతితో గడుపుతున్నారు. ఇంకాస్త కొంతమంది అడ్వాన్స్డ్ వాళ్ళు ఆర్తిస్తుంటే జీవించే మానవులు ఎట్లు దేవుతారు. వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే అవతార పురుషుడుగా ఉండకూడదు, ఫోటోలో ఉండాలి, విగ్రహ రూపంలో ఉంటే దేవుడు అనమాట వాళ్ళ దృష్టిలో. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అలా ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఫస్ట్ టైం ఈయనకు ఆరాధిస్తున్నారు ఏంటి, మనిషికి ఆరాధిస్తారా? జీవించే మానవులు ఎట్లు దేవుడవుతారు అని ప్రశ్నిస్తున్నారు. శవం దేవుడవునా? సో దట్స్ వై జీవతత్వమే దైవతత్వం. ఇంకొంతమంది అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలగు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, ఈశ్వరుడు ఉంటే ఇవన్నీ ఎట్లు జరుగును అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క సహజ లక్షణములే అంటున్నారు. భక్తి ప్రపత్తుల ద్వారా వాటి నుంచి కూడా నివారణ పొందడానికి వీలున్నది. మనం బయట చూసి ఇటు అవాంతరాలు ఎందుకు సంభవించాలి అని చాలా మంది అడుగుతుంటాం. మళ్ళా ఇటువంటి అవతార సునామీ ఎందుకు రావాలి, మనలాంటి తుఫాను ఎందుకు రావాలి, మన ఊళ్ళో 94 సెంటీమీటర్లు వర్షం పడింది, ఎందుకు పడాలి? ఇటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళం. మానవంలో ఇటు దుర్బుద్ధులు ఎందుకు రావాలి, ఎందుకు ప్రశ్నించకూడదు అంటున్నారు. వారి వారి ప్రారంభం పురస్కరించుకుని వచ్చే కష్ట నష్టాలను భగవద్ అనుగ్రహంతో నివారణ చేసుకునవచ్చు. దీనికి ఏమాత్రము సందేహం ఉండదు. సాయిబాబా ఎందుకు ఇట్టి ప్రమాదాలు రాకుండా చేయకూడదు అని ఎవరిని అడిగితే, వాళ్ళు ఆరాధించే, అనుసరించే నిరాకార సాకార దైవములు ఎందుకు నిరోధించలేదని ప్రశ్నించమంటున్నారు. స్వామి నాకు నీళ్లు కావాలని రైతు అడుగుతాడు. స్వామి మా అమ్మాయి పెళ్లి చేసుకున్నాము, ఆ రోజు వర్షం. ఒకటికేమో పెళ్లి వర్షం రావద్దు, ఒకటికేమో రైతుకేమో నీళ్లు కావాలి. టూ డిఫరెంట్. సో ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైనవి అంటున్నారు స్వామి. ఇట్టి సందేహములు అర్థము లేనివి, దాన్ని జవాబిచ్చుట వ్యర్థం. కీప్ సైలెంట్. తెలియలేదు అనుకున్న పర్లేదు, నైతే చాలా చోట కామ్గా ఉండిపోతావు. వీడు ఏమి రాదని పర్లేదు, నాకేం ఒరిగేదేం నాకు, వీడికి ఏం రాదు తెలియదన్నా పర్లేదు అండి, మన బీ సైలెంట్ కొన్ని సిచ్యువేషన్లు. సో మీరు మాత్రం ఎవరు ఏమన్నా దూషించినా, ద్వేషించినా ప్రేమ దృష్టితో చూసి మృదుమధురంగా పలకరించి ప్రశాంతంగా మెలగవలెను అని మనకు స్వామి బోధిస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతున్న నిత్యము ప్రార్థన చేయమంటున్నారు.
కోపతాపములు ఏమాత్రము ప్రకటించకూడదు అంటున్నారు. అజ్ఞానం వలన, అసూయ వలన ఏదైనా ఎవరైనా విమర్శించినా వారికి వారే నిజము తెలుసుకొని ఎప్పటికైనా బాగుపడుతుందని విశ్వసించమంటున్నారు. అందరూ మనవారే అని దృఢం చేసుకోమంటూ ఆ 23/11/76 స్వామి తన యొక్క సత్సంగాన్ని కంప్లీట్ చేశారండి. Now 23/11/78 కొంచెం చూసుకుని వీ కెన్ కంక్లూడ్, దెన్ వీ కెన్ హ్యావ్ సప్లిమెంటరీ మెసేజ్. చాలా అద్భుతమైన రెండు. మనందరం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. ఈ టైటిల్ ఆఫ్ దిస్ 78 సత్సంగం 78 అన్నారు, 77 లేదు మరి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. వస్తే ఇప్పుడు మన 77లో తుఫాన్ వచ్చింది అన్నారు కదా సార్ ఎవరో, బహుశా అందుకని మరి అప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ లేవేమో. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్తే చెప్పండి. 77లో స్వామి సెలబ్రేట్ చేయలేదేమో అప్పుడు తుఫాను వల్ల. సో నౌ వీఆర్ సీయింగ్ దిస్ 78 మెసేజ్. ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్ ఈజ్ ఆధ్యాత్మిక మార్గానికి విశ్వాసం. ఎస్, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్ ఇస్ ద సీక్రెట్స్ ఆఫ్ గ్రేట్నెస్. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసమే విజయానికి సోపానం. రెండు విశ్వాసాలు ఉండాలి. నా మీద నాకు నమ్మకం ఉండాలి, నేను మాట్లాడగలను నమ్మకం ఉండాలి. లేకపోతే ఇప్పుడు ముగించేవాడిని, ఇందాక ముగించేవాడిని. ఆయన స్వామి నా వంతు నేను కృషి చేస్తాను, ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఐ విల్ డూ మై డ్యూటీ, రెస్ట్ హీ విల్ డూ ఇట్. కొంత చూసి యూ కెన్ స్టాప్ హియర్, దెన్ గో ఫర్ సప్లిమెంట్స్. ఒక తల్లి వారిలో పిల్లవాడు నిర్విచారముగా నిర్భయంగా ఉన్న పసిపాపం చూస్తే ఆనందము తాండమాడుతున్న ముఖారవిందం యొక్క ప్రకాశాన్ని, ప్రశాంతం చూస్తే ఎంత శాంతి, ఎంత సంతోషమో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం మన అమ్మ వాళ్ళలో పడుకున్నాం, లేతే ఎవరైనా అమ్మ వాళ్ళు చిన్నపిల్లాడు పడుకున్నాడు, జస్ట్ ఇమాజిన్. ఆ తల్లి పిల్లవాడిని ఎంత ప్రేమగా చూస్తుందో, ఆ పిల్లవాడు తల్లి వంక ఎలా చూస్తుంటాడో జస్ట్ ఇమాజిన్. ఊహించుకోవడానికి ఏమైందండి? మన తల్లి వాళ్ళలో ఉన్నాం, మన అమ్మని చూస్తున్నాం అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నిర్మలంగా ఉంటుంది. ఆ తలకాయ జుట్టులో తల్లి బోధిస్తూ జస్ట్ ఇదంతా మనం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. మన పిల్లలు చేసిన వాళ్ళమే మన వాళ్ళకి మునమనవాళ్ళు చేస్తున్నారు. మీరంతా కూడా చూస్తున్నాం కూడా. అటువంటి మానవుని యొక్క శాంతి ఆనందాలను హరించే ఈర్ష్య, అసూయలు, కామక్రోధములు, రాగదేశములు, అహంకార ఆడంబములు పసిపాప హృదయం చేరటానికి అవకాశం లేదు. పిల్లలు దేవుడు చల్లని వాడే అన్నాడు ఉత్తగల్లా. కళ్ళ కప్పట మెరుగని కరుణ. ఎవరినొస్తే పాట పాడండి. సుబ్బరత్నమ్మ గారు. పిల్లలు దేవుడు, చిన్నప్పుడు సినిమా అన్నమాట. పసిపిల్లల్ని మనం దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు క్షమించుటయే దేవుని లక్ష్యం. మర్చిపోయాను సాయిరా పాట, కొంచెం వరకు. వెరీ నైస్. చాలా ఆ మాత్రం చాలు. ఆ పసిపాపలు ఎటువంటి ఏం కనపడవు, నెగిటివ్ క్యారెక్టర్స్ అవకాశమే లేదు. ఆ పసిపాప హృదయాన్ని చేరటానికి ఏం లేదు. ఆ పసిపాప మొహంలో ఎప్పుడైనా గమనించారా? భవిష్యత్తు గురించిన భయం, ఆందోళనలు పసిపాపకు తెలియవు. మిన్ను విరిగి పైన పడినను దాని శాంతికి భంగం కలుగుతుంది. తల్లి ఒడిలో నిర్భయంగా ఆనందంగా పడుకొని ఉంది. మరి ఇట్టి శాంతి ఆనందం పెద్దవారికి లేవే, మనకున్నాయా? లేవు. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, అదే ఆలోచనలు బుర్ర నిండా ఉంటాయి.
మీకు లేకపోతే అదృష్టవంతుడే. నాకైతే బుర్ర నిండా ఉంది. కారణం ఏమిటి? పెరిగి పెద్దయ్య పెరిగి పెద్దవారయ్యే కొద్దీ ఇంద్రియములకు లోబడి జీవితమందు అనేకత్వాన్ని అభివృద్ధి చేసుకుని అశాంతిని అనుభవిస్తూ నిర్మలత్వాన్ని కోల్పోయి బలహీనతకు బానిసలై దుఃఖమే అధికమవుతుంది. పెద్దవారి దృష్టి కల్పితమైన జగత్తు పైనే ఉండు. క్షణమాత్రము దొరికే ఆనందం నిమిత్తమైన నిరంతర తాపత్రయంతో అంతులేని ఆతృతతో పడి ఇంద్రియముల వెంట పరిగెత్తి జీవితాన్ని వ్యర్థం గావించుకుందరు. తెలివితేటలు బాగా పెరుగుతున్నాయండి, క్వాలిఫికేషన్ పెరుగుతున్నాయండి, ఉదాహరణ పక్కన ఒకటి రాసుకుంటున్నాం అంటే తెలివితేటలు పెరిగే కొద్దీ ఏమవుతుందిట? ఏకత్వంలో అనేకత్వం గోచరం అవుతుంది. అది తెలివితేటల మనం ముండే మతిరిపిన మాట చాలాసార్లు ఉన్నాం. భేదభావాలు, భిన్నాభిప్రాయాలు, ఊహా చిత్రాలు అధికమై పవిత్రత, దివ్యత్వం, ఏకత్వం, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ మన అమ్మాయి చెప్పింది. మొదలకు దివ్య గుణాలు తగ్గిపోతుంటాయి. ఏకస్వరూపంగా ఉన్న దేహమును ఉదరము, హస్తము, నేత్రము, స్తోత్రము అని వేరు చేసి అనేకత్వ దృష్టితో శుశ్రూషించిన లాభం లేదు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఈ పొట్ట మీద అని ఎవరో ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు అబ్బడి. వీటి యొక్క సమ్మిళిత సంబంధాన్ని గుర్తించి వర్తించే అవసరం ఉంది. దేహము, వ్యక్తులు, జీవులు మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఆత్మ. చెప్పకూరు, తీసిపడేయకూరు. ఎన్నిసార్లు చెప్తావు వాళ్ళకి? సంకుచిత భావంతో నూతన పరిశోధన మార్గంను అవలంబించి చిక్కిన అల్ప ఫలితములకు విజ్ఞాన శాస్త్రాలు పెద్ద జయాన్ని పొందినామని భ్రమించుతున్నారు. చిన్న ఫలితముల వలన వారి బుద్ధి యొక్క చిన్నతనం కూడా పెరుగుతూ ఉండును. వైద్యులు ఎముకలు, చెవి, ముక్కు, గొంతు, హృదయము, కడుపు, చర్మం అనే దేహములు ముఖములుగా చేసి ప్రత్యేకంగా వాటికి తగిన పరిహారాలు విధిస్తున్నారు. వేర్ హ్యావ్ సో మెనీ హాస్పిటల్స్. బొక్కల హాస్పిటల్, చెవి హాస్పిటల్, ముక్కు, గొంతు, హార్ట్, లివర్, లంగ్స్, శరీరం ఎన్ని భాగాలుగా అన్ని రకాలుగా క్లినిక్లు ఉంటాయి మనకి అన్ని ఊళ్ళల్లో. భక్తులు కూడా అంతే అంటున్నారు. వారిలో ఎక్కువ మంది యుక్తులు, భుక్తులు ఒకరికన్నా మరొకరు అజ్ఞానంతో నా దేవుడు, నీ దేవుడు, గణపతి పెద్ద, హనుమంతుడు పెద్ద అనే భిన్నాభిప్రాయాలు పెంచుకొని కలహించుకుంటున్నారు. వీళ్ళకి తోడుగా పరమాత్ముడు ఏకోహం బహుశ్యాం అని మానవునికి దివ్యత్వాన్ని భిన్నమైన రూపాల్లో చూపిస్తున్నారు. కేవలము అనుభవజ్ఞులైన పెద్దలు మాత్రము మానవులందరిలోనూ ప్రకాశించిన దివ్యత్వాన్ని గుర్తిస్తున్నారు అని స్వామి ఆ యొక్క 75 సత్సంగాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కెన్ సీ లేటర్. ఒక మహాభారతంలో ఉన్న అద్భుతమైన సిచ్యుయేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చదువుతుంటే చాలా ఆనందం కలిగింది. ఎప్పుడు ఆన్సర్ దొరుకుతుందో అనుకున్నాను. చివరికి దొరికింది. మొత్తం కథ అంతా అయిన తర్వాత. వాట్ ఈజ్ మెంట్ బై జ్ఞానము? జ్ఞానం యొక్క నిజమైన అర్థం ఏంటి? శృంగేరి జగద్గురువులు సందర్భంలో చెప్పిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎందుకంటే మనంతా కూడా జ్ఞాన సముపార్జనలోనే ఉన్నాం. ట్రై టు అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ రియల్ జ్ఞానం, కాన్సెప్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నాం. రకరకాలుగా చెప్పుకున్నాం సత్యోపనిషత్తులు కూడా జ్ఞానం అంటే. ఇప్పుడు చెప్పబోయే అంశం మహాభారతంలో కౌరవులు పాండవులు. వారి విజయ కోసం ఒక గురుకులం అనేది భారతదేశం యొక్క పురాతన పాఠశాల వ్యవస్థ. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నాం. అటువంటి గురుకులానికి వెళ్ళిన కాలం నాటికి విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరూ ఆశ్రమంలో బోధించే అన్ని విషయాల్లో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటూ తమ గురువైన ద్రోణాచార్యులు తమను ప్రశంసించాలని కోరుకునేవారు. కాంపిటేటివ్ స్పిరిట్. వాళ్ళందరూ కష్టపడి చదివేవారు. అందువల్ల గురువు గారు తమ విద్యార్థులను చూసి సంతోషించేవారు. ఒకరోజు ఒక మండు వేసవిలో ఒకరోజు గురువు ద్రోణాచార్యులు ఒక పని మీద మరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. నేను ఒక వారం రోజులు ఉండటం లేదు. అందుకని తన విద్యార్థులను పిలిచి తాను కొన్ని రోజులు ఉండనని, తాను లేని సమయంలో కొన్ని పాఠాలు చదవమని హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హోంవర్క్ ఇస్తున్నానన్నాడు. సో అయిపోయింది, వారం గడిచిపోయింది. కాలం ఆగదు కదా, చాలా త్వరగా గడిచిపోయింది. మరుసటి వారం తిరిగి వచ్చిన తర్వాత గురుగారు విద్యార్థులను తరగతి గదికి పిలిచారు. విద్యార్థులందరూ చాలా సంతోషంగా, ఆనందంతో మెరిసిపోతున్న ముఖాలతో గదిలేదు. చాలా అద్భుతంగా చెప్పాడు మా శంకరాచార్య వారు, శృంగేరి పీఠం ఆయన. అయిపోయింది, అభ్యాసం అయిపోయిన తర్వాత గురుగారు తను లేనప్పుడు ఏం చదివారు, ఎంత చదువుతున్నారు చెప్పని విద్యార్థుల్ని 1 by 1 అడిగారు. సో ప్రతి యువరాజు ముందుకు రావటం, తాను ఎంతో కష్టపడ్డాడో వివరించాడు. ఒకరు 3 పాఠాలు అన్నాడు, మరొకరు 4 పాఠాలు అన్నారు, కొందరు 5 పాఠాలు చదివామని. సో గురువుగారు వారిని ఒక్కొక్కరిగా నిలబెట్టి వారు సాధించిన వాటిని ఒక రికార్డెడ్ గా ఒక దగ్గర రాసుకున్నారు. చివరకు యుధిష్ఠిరుని వంతు వచ్చింది. తరగతిలో అత్యంత విశ్వాసపాత్రం విద్యార్థి కావడంతో గురువుగారికి అతని వైపు ఆశగా చూశాడు. అయితే యుధిష్ఠిరుడు మాత్రం మిగిలిన వారిలాగా గట్టిగా నమ్మకంగా మాట్లాడలేదు. అతని కంఠస్వరం చాలా తక్కువగా మాట్లాడటానికి కష్టపడుతున్నట్లుగా అనిపించింది. చెప్పు యుధిష్ఠిరా అని గురుగారు ఎంకరేజ్ చేస్తూ, నేను లేనప్పుడు నువ్వు ఏం చేసావు? నువ్వు అన్ని పాఠాలు పూర్తి చేయటమే కాక అదనంగా కూడా చేసి ఉంటాను నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ద కాన్ఫిడెన్స్ అని యుధిష్ఠిర. ద్రోణాచార్యులు చూడండి ఏమన్నాడు, నువ్వు అన్ని పాఠాలు పూర్తి చేయటమే కాక అదనంగా కూడా చేసి ఉంటావు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నీకు 5 పేజీలు హోంవర్క్ ఇస్తే 5 కాదు 50 పేజీలు చేస్తుంటావు. దానికి సమాధానంగా చూస్తాడు, నేను ఒక్క వాక్యం మాత్రమే చదువుకున్నాను, అర్థం చేసుకున్నాను, నేర్చుకున్నాను గురుదేవ అని తక్కువ స్వరంతో సమాధానం చెప్పాడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. దాని చెవులను నమ్మలేకపోయాడు. ఒక్క వాక్యమా అని అడిగాడు. ఈయన పుస్తకం అంతా బైహార్ట్ చేస్తుంటాడు అని చెప్తున్నాడు, గొప్పగా అనుకున్నాడు పాపం. అవును గురుదేవ, ఈ తక్కువ సమయంలో నేను ఒక్క వాక్యంలో మాత్రమే ప్రావీణ్యం పొందగలిగాను అని యుధిష్ఠిరుడు మళ్ళీ చెప్పాడు. యుధిష్ఠిరునికి ఏమైంది?
అతను ఒక్క వాక్యం నేర్చుకునేందుకు వారం అంతా ఎందుకు పట్టింది? వారం అంతా ఎందుకు గడిపాడు? యుధిష్ఠిరుడు మిగతా విద్యార్థుల కంటే పెద్దవాడు కాదు, పెద్దవాడు. అతను ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది అని లోపల అనుకుంటున్నాడు. ఆయన దృష్టిలో ఏంటంటే యుధిష్ఠిరుడు పెద్దవాడు కనుక ఇతరులకు ఆదర్శంగా ఉండాలి గురువు ద్రోణాచార్యుడు యొక్క ఆశ అనమాట. కానీ ఇతనేమో గురువు నిర్దేశించిన పని పూర్తి చేయడానికి ఒక వారం కూడా సరిపోలేని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. గురువు ద్రోణాచార్యుడు కలవరపడ్డాడు. ఆయనకు తన విద్యార్థులను తిట్టడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడూ న్యాయబద్ధులు, సహేతుకమైన వారు. పిల్లలు కూడా ఆయన చాలా ఇష్టపడతారు, ఎల్లప్పుడూ ఆయనకు కట్టుబడి ఉంటారు. కానీ ఇప్పుడు గురువుగారి నుదుటిపై కలత చెందుతున్న ఆనవాలు కనపడుతున్నాయట. గురువుగారికి యుధిష్ఠిర మీద చాలా కోపంగా వస్తుంది, అందరూ ఊహించినారు, కనపడుతూనే ఉంది. అతని సోమతనానికి యుధిష్ఠిరని తిట్టాల్సి వస్తుందని వారికి తెలుసు. వీళ్ళంతా ఉంటారు మిగిలిన బ్యాచ్, ఆ పిల్లలంతా. ఇప్పుడు గురువుగారు యుధిష్ఠిరని శిక్షిస్తారా? ఎలా శిక్షిస్తాడు? ఏం చేయమంటారు? ఎక్కడ అతను క్షమిస్తారా? ఒక్కడొక్కడు గుసగుసలు మొదలు పెట్టారు. ఆ బ్యాచ్ గుసగుసల బ్యాచ్. అయితే అతను ఇచ్చిన పని చేయకపోవడం ఇదే ఫస్ట్ టైం కదా, మొదటిసారి కదా అని వారు చెప్పారు. గురుగారు యుధిష్ఠిర వైపు కఠినంగా చూశాడు. ఈ తరగతిలో అందరూ నీకంటే చిన్నవాళ్ళు. వాళ్ళు నేను ఇచ్చిన పని కష్టపడి పూర్తి చేశారు, కానీ నువ్వు అని మధ్యలో ఆగి మొహాన్ని బట్టి చెమట తుడుచుకున్నాడు. ఆయన వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయట, ముఖం చెమటతో మెరుస్తోందట, ఆవేశంతో వణికిపోతున్నట్ట. ఇది గురుగారి ముఖం. తద్భిన్నంగా యుధిష్ఠిరుడి ముఖం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది. గురుదేవా, నేనేమీ చేయలేను, నేను ఇంత మాత్రమే పూర్తి చేయగలిగాను అని మళ్ళా అన్నాడు. పుండి మీద కారం చల్లినట్టుగా గురువుగారికి సహనం కోల్పోయాడు. కానీ యుధిష్ఠిరుడి ముఖం మాత్రం ప్రశాంతంగా నిశ్చలంగానే ఉంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమించండి గురుదేవా, నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అని మరలా రిపీట్ చేశాడు. ఆ తరగతిలో ఉన్న రాజకుమారులందరూ చాలా యాంగ్జైటీగా ఆందోళన ఉన్నారు. కారణం ఏంటంటే మొదట తన పని తను చేయలేదు, దాంతో అందరితో ఆకుండా గురువుతో వాదిస్తాడు, వీడు ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు అని అందరూ అనుకుంటున్నారు. రిమైనింగ్ క్లాస్ లో ఉన్న పిల్లలందరూ నోటితో చెప్పుకోవట్లేదు, మౌనంగా ఉన్నారు. ముఖ కవలికల ద్వారా ఒకరొకరు తమ ఆందోళన వ్యక్తం చేసుకుంటున్నారు. మాట్లాడితే తాట తీస్తాడు, ఊరుకోడు. ఒక గురువు గారిగా అనేబుల్ టు కంట్రోల్, తను తాను నియంత్రించుకోలేకపోయాడు. నీ అవిధేయతకు నేను శిక్షించబోతున్నాను. నీవు సోమరివే కాకుండా మొండిగా, పశ్చాత్తాప భావం లేకుండా మనం చెప్పాడు మనకి 5 ఉండాలని చెప్పి, తప్పు చేశాను గుర్తించాలి. అవేవే నేను చేస్తానండి, చాలా మంది అదే మాట చెప్పి చేసిన తప్పును ఎవడు మనం అబ్బాయి చేసే అవకాశం లేదండి, అసలు నాకు మా ఇంటి వంట లేదని బాబు తప్పులు చేయటం. సెకండ్ వన్ పశ్చాత్తాపడం అన్నాడు, ప్రాయశ్చిత్తం అన్నాడు.
డోంట్ రిపీట్ అన్నాడు. 4-5 చెప్పాడు మన సుందరకాండలో. 5 చెప్పినట్టున్నాడు. ఎవడో సరిగా వినలేదని మళ్ళీ అడిగితే కూడా చెప్పాడు పాపం రెండోసారి కూడా ఆయన. నువ్వు సోమరివే కాకుండా మొండిగా పశ్చాత్తాప భావం లేకుండా ఉన్నావు అని అన్నాడు గురువు. దీనికి కూడా ఈశ్వరుడు ప్రశాంతంగా, శాంతంగా, నెమ్మదిగా, గురుదేవ మిమ్మల్ని నిరాశపరిచేందుకు క్షమించండి, నేను ఇంత మాత్రమే చదువుకోగలిగాను అన్నాడు. ఈ కథ చదువుతుంటే ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని చూశాను. ఎంత చాటుకు రాలా. తరగతి గదిలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వారందరూ కూడా యుధిష్ఠుడి ఇష్టం. గురుగారు నా ఇష్టమే. యుధిష్ఠుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? చెప్పుకుంటూ గురుగారు క్షమించి ఉండేవాడు కదా. ఇప్పటికైనా పని పూర్తి చేయగలిగేవాడు. అందరూ అతను సహాయం చేస్తారు కూడా. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. యుధిష్ఠుని చెడామడ తిట్టాడు ఆయన. ఆంజనేయ స్వామి ఎంత పొగిడితో పొగిడిన కొద్దీ సీతాదేవి అంత కుచించుకుపోయాడట లంకలో. మనం కాలర్ ఎగరేస్తాం మన గురించి ఇవ్వడం మొదలు పెట్టినప్పుడే. వీడు ఇంద్రుడు అంటే ఆగం. ఇంద్రుడి పదం అంటే చాలా ఆగం మనం. విపరీతంగా తిడుతున్నాడు. కానీ గురువు గారు అతన్ని తిట్టిన కొద్దీ అతను మరింత ప్రశాంతంగా ఉండి తన అభిప్రాయాన్ని శాంతంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఏదో సరిగ్గా లేదని గురుగారికి అనిపించింది. బహుశా ఈ వారంలో యుధిష్ఠుడు చాలా అసాధారణమైన పని ఏదో చేసి ఉండవచ్చు. లేకుంటే నేను ఎంత తిడుతున్నా కూడా రియాక్ట్ కాకుండా బాంబే పర్లేదు కనుక వాళ్ళ అత్తగారు తిడుతున్నా అస్సలు సైలెంట్గా ఉండేది పాపం. ఎన్ని తిట్టినా కామ్గా ఉండేది బాంబే పల్లి. మీ ఆవిడ చెవులు బంద్ చేయరా అని కూడా అన్నారు. తిట్టేటప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు అని అనుకుని, నువ్వు నేర్చుకున్న ఆ వాక్యం ఏటో చెప్పు అని అడిగాడు. యుధిష్ఠిరుడు తన పుస్తకాన్ని తీసుకొచ్చి అందులో రాసి ఉన్న వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చదువుతున్నాను వినండి. నీ కోపాన్ని అదుపులో పెట్టుకో అని వాక్యాన్ని చూపించాడు యుధిష్ఠిరుడు. ఒక్క క్షణంలో గురువు గారికి, విద్యార్థులందరికీ యుధిష్ఠిరుడు ఏమి చేశాడో అర్థమైంది. కేవలం అతను వాక్యం నేర్చుకోలేదు, నేర్చుకున్న దాన్ని నిజంగా ఆచరించాడు. తన కోపాన్ని అధిగమించడానికి అతనికి 7 రోజులు పట్టింది. యుధిష్ఠిరుడు ఎంత వివేకవంతుడో తెలిసిన గురువు ద్రోణాచార్యుడు కళ్ళలో నీళ్ళు. ఆ బాలుని కౌగలించుకున్నాడు. నాయన, నేను అపార్థం చేసుకున్న నన్ను క్షమించు. ఈ రోజు నీవు నాకు పాఠాలు ఎలా చదవాలో నేర్పించావు. అందరూ నీలాగా ఉంటే ఈ ప్రపంచం భూమిపై ఒక స్వర్గంగా ఉంటుంది. చివరిగా ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు భారతీయ తీర్థ స్వామి. ఒక సమయంలో ఒక లక్ష్యాన్ని కలిగి దాని మీద లగ్నమై ఉండటం వల్ల మన అంతర్గత వనరులను ఉత్తమంగా వినియోగించుకోవడం సుసాధ్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సనకాది శిష్య చతుష్టయ సహితులకు దక్షిణామూర్తి వలె నిత్యము 4 శిష్యులతో కూడి ఉండు శ్రీ శంకర భగవత్పాదులకు సదా నమస్కరిస్తూ అని ఈ భారతీయ తీర్థ స్వామి అద్భుతమైన మెసేజ్ కంక్లూడ్ చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.